హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. ఫైనల్లో మ్యాచ్ విన్నర్గా నిలిచిన కోహ్లీకి ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. అతడితో పాటు రిషబ్ పంత్కు కూడా షాక్ ఇచ్చింది. టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా ఛాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై 7 పరుగుల తేడాతో నెగ్గి రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో విరాట్ కోహ్లీ 76 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు కూడా. ఇక జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచాడు. ఫైనల్లో మ్యాచ్ విన్నర్ గా నిలిచిన కోహ్లీకి ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. అతడితో పాటు రిషబ్ పంత్ కు కూడా షాక్ ఇచ్చింది. తాజాగా ఐసీసీ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ ను ప్రకటించింది. 12 మంది సభ్యులతో టీ20 ప్రపంచ కప్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ప్లేయర్లతో జట్టును ప్రకటించింది ఐసీసీ. అయితే ఇందులో కోహ్లీ, రిషబ్ పంత్ లకు చోటు దక్కలేదు. టీమిండియా నుంచి ఏకంగా 6 ప్లేయర్లకు చోటు ఇచ్చింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, బుమ్రా, అర్ష్దీప్ సింగ్ లు ఐసీసీ ప్రకటించిన టీమ్ ఆఫ్ టోర్నమెంట్ లో చోటు దక్కించుకున్నారు. వీరితో పాటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి రహమనుల్లా గుర్బాజ్, రషీద్ ఖాన్, ఫజల్లా ఫరూఖీలు కూడా స్థానాలు పొందారు. ఆస్ట్రేలియా నుంచి స్టోయినిస్, విండీస్ నుంచి పూరన్లు ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకున్నారు. ఇక 12వ ప్లేయర్ గా సౌత్ ఆఫ్రికా బౌలర్ అన్రిచ్ నోకియా స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ల నుంచి ఒక్కరు కూడా ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకోకపోవడం విశేషం. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.